హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చి నేను మా పిల్లల కోసం వెజిటేబుల్ రైస్ ఎట్లా కుక్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. నేను తీసుకున్నవి ఆనియన్స్, టమాటా, చిల్లీ అండ్ చాలా తక్కువ, క్యారెట్, బీట్రూట్ అండ్ బంగాళదుంప అండ్ బీన్స్ వచ్చి మనము ఆఫ్టర్నూన్ కుక్ చేసేలా ఉంటే మార్నింగ్ నానపెట్టుకోవడం బెటర్, నైట్ అయితే ఆఫ్టర్నూన్. సో 5 to 6 hours అట్లా మంచిగా నానితే మంచిగా మనం కుక్ చేసినప్పుడు బాగా కుక్ అవుతుంది. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని జీరా అనేది కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత చిల్లీ, ఆనియన్స్ బాగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఉల్లిపాయలు అనేవి బాగా ఏగనివ్వాలి. సో ఏగిన తర్వాత మనము హాఫ్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా అది కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ కూడా వేసిన తర్వాత టమాటాస్ అయితే చాలా ఈజీగానే కుక్ అయిపోతాయి. సాఫ్ట్గా అయిన వరకు కుక్ చేసుకొని తర్వాత 1 by 1 ఒక్కొక్క ఐటమ్ వెజిటేబుల్స్ వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి కుక్ చేసుకున్నట్టయితే కొంచెం బాగా కుక్ అవుతాయి. అండ్ చూసారు కదా అన్ని వెజిటేబుల్స్. ఇందులో బీట్రూట్ వేయడం వల్ల మనకి కర్రీ మొత్తం రైస్ అంతా రెడ్గా వస్తుంది. మనము బీట్రూట్ పిల్లలు నార్మల్గా తినదు కదా, సో ఇట్లాగ వెజిటేబుల్స్ అన్నీ వీక్లీ వన్స్ అయినా పిల్లలకి పెట్టడం వల్ల చాలా చాలా హెల్తీగా ఉంటారు. అండ్ ఇందులో మీకు కావాలంటే దాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్ రైస్ మాత్రమే చేస్తున్నాను, అందుకే నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. చూసారు కదా ఒక 50% ఇట్లా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపోయే సాల్ట్, మ్యాక్సిమం పిల్లలకి కాబట్టి నేను తక్కువే పెడతాను. అండ్ జీరా ధనియాల పౌడర్ నేను పిల్లల కోసం సెపరేట్గా యూస్ చేస్తాను. అండ్ మనం యూస్ చేసే రైస్ బట్టి వాటర్ అనేది చూసుకోండి. నేనైతే ఇక్కడ సో సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి 1 గ్లాస్కి నేను 5 glasses 6 glasses అలా వాటర్ వేస్తాను. మనం కుక్కర్లో అయితే అంత అవసరం లేదు, బట్ నార్మల్ ఇట్లా చేయాలి అనుకుంటే మనం కంపల్సరీగా వాటర్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ కుక్ కావాలి అండ్ రైస్ కూడా బాగా అవ్వాలి కాబట్టి. ఇక్కడ నా పిల్లల కోసం నేను బ్రౌన్ రైస్ అయితే యూస్ చేస్తాను. ఎప్పుడు వాళ్ళకి సపరేట్గా ఎప్పుడు యూస్ చేసినా నేను బ్రౌన్ రైస్ పెడతాను. నార్మల్గా తినేస్తాను అన్నప్పుడు వైట్ రైస్ అనమాట. సో ఇక్కడ కుక్ అవుతుంది. చిన్నోడికి 1.5 years అలా వచ్చింది కాబట్టి ఇంకా బాగా మ్యాష్ చేసి బాగా సాఫ్ట్ అవసరం లేదు కాబట్టి ఈ మధ్య నేను కుక్కర్లో కుక్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలాగే కుక్ చేస్తున్నాను. సో సమ్టైమ్స్ బాగా ఎక్కువగా కుక్కర్లో యూస్ చేసినా కూడా సమ్టైమ్స్ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా మా వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులోకి 1 or 2 spoons ఇద్దరికి కాబట్టి నేను 2 spoons గీ యూస్ చేస్తున్నాను. 1 year ప్లస్ పిల్లలకి మనం డైలీ పెట్టే ఫుడ్లో 1 spoon అయినా నెయ్యి అనేది యాడ్ చేయాలి వాళ్ళ ఫుడ్లో. నేనైతే డైలీ యాడ్ చేస్తాను. సో చూసారు కదా, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. చూడడానికి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, పిల్లలకి మంచిగా నచ్చుతుంది, అలాగే చాలా హెల్దీ కూడా. సో ఇక్కడ చూసారు కదా మా నిక్కి గాడికి బాగా నచ్చింది. అదే సేమ్ ఫుడ్ మా చిన్నోడికి కూడా పెడతాను. సో మీరు కూడా మీ పిల్లలకి పెట్టి ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.